ప్రాక్టీసెస్ అని 175 అవార్డీస్ సార్. స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్, టెక్నికల్ అట్లా గ్రూప్స్ చేసి వాళ్ళు చేసిన బెస్ట్ ప్రాక్టీసెస్ రాయమని చెప్పారు సార్. సో వాళ్ళలో ఈరోజు కొంతమందిని మనం ఇంటరాక్షన్ కూడా డైస్ మీద వాళ్ళతో మాట్లాడిస్తాం సార్. ఈచ్ ఆఫ్ దెమ్ వాళ్ళు కామన్ పారామీటర్స్లో ఆల్రెడీ బాగా చేస్తారు, అటెండెన్స్, అకాడమిక్స్. ఇది కాకుండా మీరు మంచిగా ఏం చేశారు అని వాళ్ళని అడిగితే వాళ్ళు రాసిన స్వయంగా వాళ్ళు. మీరు రేపు రాబోయే రోజుల్లో నాలెడ్జ్ ఎకానమీగా అంటే ఫ్యూచరిస్టిక్ సిటిజన్స్ ఉపయోగపడిగా తయారు చేయాలంటే వీళ్ళందరూ మీ బ్రెయిన్సే కాకుండా అందరూ ఆలోచిస్తే హౌ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఐడియాస్, హౌ దే ఆర్ గోయింగ్ టు ప్రిపేర్, హౌ దే ఆర్ గోయింగ్ టు వ్యాలిడేట్ ఈచ్ స్టూడెంట్, ఈచ్ స్కూల్. అంటే ఎక్కడో స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా కష్టపడి పని చేయక్కర్లేదు. ఇవన్నీ వాళ్ళు తయారు చేసిన పాయింట్స్. వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేశారు? ఆల్ 175. స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్, టెక్నికల్, హైయర్. సో ఇక్కడ when most of the holidays with my students either in the house or in their respective houses conducted night class for SSC students. Raised 16 lakhs from social media funds by spreading good word about the government schools. అదే 16 లక్షలు వాళ్ళు సొంతంగా రేజ్ చేశారు టీచర్ క్లాస్. సోషల్ మీడియా ఫ్రెండ్స్ అంటే వాళ్ళు సోషల్ మీడియా వీళ్ళందరూ కొంతమంది ఉపాధ్యాయులకి సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా ఉంది సార్. అక్కడ వాళ్ళు అప్పీల్ చేసి డబ్బులు రేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. విజయ్ గారు ఆయనకి 1 lakh వరకు ఫాలోవర్స్ ఉన్నారు. సో స్కూల్కి వచ్చేటప్పటికి ఏమైనా డొనేషన్స్ కావాలన్నా ఓల్డ్ స్టూడెంట్స్ నుంచి కనెక్ట్ అవ్వడం సార్. వాళ్ళు కలెక్ట్ చేసి లైబ్రరీస్ పెట్టడం సార్, బుక్స్ డొనేషన్ అడగడం. సో దెల్ సెండ్ బుక్స్ డైరెక్ట్లీ సార్. ఇప్పుడు ఎవ్రీ టీచర్ సోషల్ మీడియాలో ఈ పిల్లలు ఇచ్చే కెరియర్ పెట్టి దే కెన్ ప్రమోట్ దట్ బస్, దే విల్ గెట్ సమ్ మనీ, బిజినెస్ అవుతుంది. అలాంటి వాళ్ళు ఇక్కడ క్రియేటివ్ సిటీలో కూడా పెట్టచ్చు. ఇప్పుడు టీచర్ ఉన్నారు సార్ మంగారా 1.3 lakh ఫాలోవర్స్. అదే నేను అడిగారు. అది 1,20,000 ఉంటే దాన్ని ఇంకొంచెం పైకి కూడా తీసుకెళ్ళచ్చు. అక్కడ వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి సోషల్ మీడియాలో కూడా. ఆ డబ్బులను కూడా మొబిలైజ్ చేసి అదే కాకుండా వీళ్ళు కూడా పిల్లలకు కూడా వీళ్ళ ఐడియాస్ కూడా పార్టిసిపేట్ చేయమంటే వీళ్ళు మేనేజ్ చేయకూడదు సోషల్ మీడియా, కానీ కాంట్రిబ్యూట్ చేయొచ్చు క్రియేటివిటీ. సార్ ఈ వీడియోస్ 40 లక్షల ఎన్ఆర్ఐ లాస్ట్ టైం రీచ్ చేసిన తర్వాత షీ హ్యాస్ రీచ్డ్ అవుట్ టు ఆల్ ది ఫ్రమ్ డయాస్పోరా. ఈ వీడియోస్కి చాలా డిమాండ్ ఉంది. మీరు చెప్పినట్టు అది కమర్షియల్ మోడల్ చేసుకొని మీరు ఒక 10% ఎవ్రీ స్కూల్ సోషల్ మీడియా కూడా కమర్షియలైజ్ చేయించాను. యూ విల్ గెట్ కనీసం ఒక 200-300 కోట్లు వస్తాయి. ట్రై చేయండి. ఒక స్కూల్కి ఒక అకౌంట్, టీచర్స్ అందరూ ఉంటారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్. సార్ ఇది యూ హ్యావ్ టు ట్రాన్స్లేట్. చాట్ జీపీటీని అడగాలి యాక్చువల్లీ, ట్రాన్స్లేట్ చేయాలి చేస్తారు. ఉర్దూ. ఇది ఇంటర్మీడియట్ సార్, కృతికా శుక్లా. ఇంటర్మీడియట్కి వస్తానే మీరు గేర్ మార్చి కొంచెం స్ట్రెంగ్తన్ చేసి ఎస్ సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళిపోవాలి. Sir, here we have started, sir. Madam has also shown improvement in admission, sir, in inter-government. అలాంటి ఫ్యాకల్టీ మెంబర్స్ని తయారు చేసి వాళ్ళని స్పెషల్గా ఫోకస్ చేయాలి. ప్రైవేట్ కాలేజెస్ ఎంత చేస్తున్నాయో ఆ యాంగిల్. మీకు రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు. నేనేమన్నానంటే రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే తీసుకొని అక్కడ క్వాలిటీ పీపుల్ అక్కడ పంపిస్తే, or otherwise you will create some residential schools. Only qualitative persons, toppers అక్కడ పంపిస్తాం. సార్ ఇప్పుడు మొత్తం టెక్నాలజీ స్టాక్ మేడం గారు ఇట్స్ నౌ ఇంప్లిమెంటెడ్ సార్. వేర్ ఈచ్ స్టూడెంట్ ట్రాకింగ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎక్కడున్నారో, కేటగరైజేషన్. సేమ్ థింగ్ డూయింగ్ విత్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆల్సో సార్. ఎవరికైతే హ్యాండ్ హోల్డింగ్ కావాలో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం, బ్రిడ్జ్ కోర్సెస్ చేస్తాం. అదంతా వి జస్ట్ స్టార్టెడ్ సార్. అండ్ మీరు అన్నట్టు టాపర్స్ని ఎట్లా సోషల్ వెల్ఫేర్లో, ట్రైబల్ వెల్ఫేర్లో ఒక 55 మంది వచ్చారు. నౌ వీఆర్ ప్రిపేరింగ్ 150. అల్టిమేట్గా ఒక 10% వీళ్ళు క్యాచ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అక్కడ ఏం చేస్తుందంటే బెస్ట్ స్కూల్స్ అనే పెట్టేసి అక్కడ బెస్ట్ ఫ్యాకల్టీ పెట్టి దానికి స్పెషలైజేషన్ చేయండి. విల్ గివ్ మనీ ఆల్సో. విల్ డూ దట్.
చెప్పండి. సార్ లాస్ట్ టైమింగ్స్ మార్చేసాను సార్. అర్లియర్ 9:30 to 4 ఉండేది సార్ కాలేజెస్. ఇప్పుడు 9 to 5 పెట్టుకొని ఆ 1.5 hour ఎక్స్ట్రా ఏముందో అక్కడ కాంపిటేటివ్ కోచింగ్ పెడుతున్నాను సార్. అది ఉందమ్మా. ఇంకా నారాయణ సార్ కూడా యు ఆర్ టేకింగ్ సమ్ ఐడియా, కానీ వాళ్ళు ఏం చేశారంటే ఫోకస్ చేశారు. దే గాట్ అవుట్కమ్. అదే ఎగ్జాక్ట్లీ అవుట్పుట్ కమింగ్ అవుట్కమ్. మాటలు చెప్తే నాకు ఈరోజు మీ డిపార్ట్మెంట్ చూసినాక ఆర్ఐడిఎఫ్ ఇది వచ్చింది. ఇది నేషనల్ లెవెల్ ఎన్ఐఆర్ఎఫ్ ఆంధ్ర యూనివర్సిటీ కేమ్ ఫోర్త్ సార్. ఒకటే వచ్చింది, మీకు 2 వచ్చాయి, 16 వచ్చాయి తమిళనాడు. కరెక్ట్ సార్. అది వేరే ఆస్కింగ్ సమ్వేర్ వేర్. ఒకప్పుడు నేను తోమేకుంటే కొంచెం వచ్చాను, తగ్గిపోయాను. వర్క్ ఇట్ అవుట్ సార్. టెక్నికల్ సార్, టెక్నికల్ గణేష్ సార్. అదే టెక్నికల్ సార్. ఆ వన్ థింగ్ ఇస్ టెక్నికల్. ఈ ఐటీఐస్ని పాలిటెక్నికల్ని ఎంతవరకు మీరు ప్రైవేట్ని లింక్ చేయగలిగారు? సార్ మనకి ఆల్ ఐటీఐ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ లింకేజ్ ఉంది సార్. ఇండస్ట్రియల్ లింక్ కాకుండా మంచి గ్రూపులు పెట్టి ఎంతవరకు చేయగలుగుతున్నారు? సార్ మనకి 83 ఐటీఐస్కి ఆల్ ఐటీఐస్ హ్యావింగ్ వన్ ఆర్ అదర్ ఇండస్ట్రియల్ టైప్స్. వాళ్ళు కాకపోతే వాళ్ళు ల్యాబ్స్ ఇస్తారు సార్ మనకి. దే ఆర్ నాట్ ఓనింగ్ కంప్లీట్లీ సార్. వాళ్ళు టాటా వాళ్ళు చేశారు అక్కడ తెలంగాణలో. మనకు కూడా ఉంది సార్ టాటా స్ట్రైవ్. బట్ అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? అంటే టాటా ఇప్పుడే స్టార్ట్ అయ్యారు సార్. వాళ్ళకి కిందని చెప్పారు తెలంగాణలో ఏం చేశారు, మొత్తం చాలా చూసుకుంటారని నేను అప్పుడు వచ్చింది. ఇక్కడ మన దగ్గర ఏం చేశారు? మీరు ఇంకా కొంచెం క్రియేటివ్గా వెళ్ళాలి. మీరు వేగ్గా ఉంటే కుదరదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఫోకస్. సార్ ఐ టెల్ యూ వాట్ యూర్ డూయింగ్ సార్. వన్ ఈజ్ ఐటీఐ ఇప్పుడు పాలిటెక్నిక్స్ కానీ తీసుకుని జోనల్ వరకు ఇప్పుడు వీఆర్ బ్రోకెన్ ఇట్ డౌన్ సార్. అండ్ సెట్ దట్ బేస్డ్ ఆన్ స్వర్ణాంధ్ర విజన్ ఏ జిల్లాకి ఏమొస్తుందో తీసుకుని అక్కడ ఇన్పుట్ ఎట్ ఇవ్వాలి. దెన్ కంపెనీస్ అందరినీ పిలిచి యూ ఫోకస్ ఆన్ దిస్, యూ అడాప్ట్ దెమ్, యూ గివ్ కరిక్యులం. ట్రైనర్స్ మాకున్నారు, ఎక్విప్మెంట్ కరిక్యులం మీరు యూ ఆల్సో అబ్జర్వ్ ద స్టూడెంట్స్. లైక్ దిస్ వీ డిడ్ ఇట్ విత్ సుజలాన్ సార్. సుజలాన్, రాయల్ ఎన్ఫీల్డ్ స్టూడెంట్స్ మొత్తం 48,000. ఇక నీకు ఎవ్రీ ఇయర్ వాళ్ళే రిక్రూట్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ సార్. మనకి రిక్రూట్మెంట్ ఉంది సార్. ఆల్ ఐటీఐస్ మీకు అందరికీ వచ్చేసిందా? 94%. ఐటీఐ బాగున్నాయి సార్. డిగ్రీ ఐటీఐ పాలిటిక్స్ డిగ్రీ ఇస్ వేర్ వీ నీడ్ టు ఫోకస్ సార్. డిగ్రీ కొంచెం ఇంప్రూవ్ చేయాలి సార్. ఐటీఐ పాలిటెక్నిక్స్ దారిలో పడినాయి సార్. డిగ్రీ బాగా చేసాం సార్. ఇండస్ట్రీ కనెక్ట్ బాగా ఎస్ సార్. కియా వాళ్ళు కూడా అడాప్ట్ చేస్తున్నారు. ఎస్ సార్. సో క్లస్టర్ వారీగా వీళ్ళకు కూడా అన్ఎంప్లాయిడ్ కానీ లేకపోతే ఎడ్యుకేటెడ్ కానీ వొకేషనల్ కోర్సెస్ హౌ టు గో అబౌట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. సార్ వొకేషనల్ ఆల్సో సార్. ఇంటర్మీడియట్ హ్యాస్ దర్ ఆల్సో. ఇంటర్మీడియట్లో దిస్ ఇయర్ వి స్టార్టెడ్ సార్. అదే కదా, అక్కడి నుంచి మళ్ళీ లింకింగ్ టు జాబ్. అండ్ ఎన్ఎస్క్యూఎఫ్ ఫ్రేమ్వర్క్ కూడా లింక్ చేసి సార్. ఎన్ఎస్క్యూఎఫ్ ఫ్రేమ్వర్క్